నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806 9848055806. ప్రతిరోజు మనం ఆకుకూరలు క్రమం తప్పకుండా వాడితే మనం డాక్టర్ల దగ్గరికి, హాస్పిటళ్ళ దగ్గరికి, మందుల షాపులకు దూరంగా ఉండొచ్చు. మనకు రకరకాల ఆకుకూరలు అందుబాటులో ఉన్నా వాటిలో ఒక విశిష్టమైన ఆకుకూర ఉంది. ఇది మనం దక్షిణ భారతదేశంలో తక్కువగా వాడతాం, ఉత్తరాదిన చాలా అధికంగా వాడతారు. అదే మెంతి కూర. ఈ మెంతి కూరని ఆంగ్ల భాషలో ఫెనుగ్రీక్ లీవ్స్ అంటారు. మెంతులకి ఎటువంటి విశిష్ట ప్రయోజనాలు ఉన్నాయో మెంతి కూరకు, మెంతి ఆకులకు కూడా అటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. పీచు పదార్థంతో పాటు దీంట్లో విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ డి ఉన్నాయి. ఖనిజ లవణాలైన కాల్షియము, ఐరన్, పొటాషియము, మెగ్నీషియము, సోడియము, కాపరు, ఫాస్ఫరస్, జింకు కూడా విరివిగా లభిస్తాయి. మెంతి కూరకి రెస్టారెంట్లో ఉత్తరాదిన చాలా డిమాండ్. కానీ దక్షిణ భారతదేశంలో మనం కొంచెం తక్కువ వాడకమే అని చెప్పాలి. మెంతి కూరకు 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నా వాటన్నిటిలో విశిష్టమైనది, కీలకమైనది, ముఖ్యమైనది, ప్రప్రథమంగా షుగర్ వ్యాధి, దీన్నే డయాబెటీస్ అంటారు, మధుమేహ వ్యాధి ఉంటుంది. అటువంటి వారు మెంతి కూర వినియోగం వల్ల షుగర్ నియంత్రణ చాలా బాగా జరుగుతుంది. రక్తంలో గ్లూకోజ్ శాతాన్ని స్థిరీకరిస్తుంది. షుగర్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మన దగ్గర 700-800 రూపాయలు పెడితే లభించే గ్లూకోమీటర్ పరికరాన్ని కొనుక్కోవాలి. మా ఇంటి పక్కనే ల్యాబొరేటరీ ఉందని చెప్పి రోజు ల్యాబొరేటరీలకు వెళ్ళటం సమంజసం కాదు. ఇదేం గొప్ప బ్రహ్మ విద్య కాదు. చదువు రాని వాళ్ళు కూడా సెల్ ఫోన్ వాడటం చేతైన ప్రతి ఒక్కరూ కూడా గ్లూకోమీటర్ ద్వారా మీ రక్తంలో గ్లూకోజ్ ఎంతో తెలుసుకోవచ్చు. తినకుండా పరగడుపున ఫాస్టింగ్ షుగర్ చూస్తారు, తిన్న తర్వాత పీపీ అని చూస్తారు. ఆ రెండు చూసుకుని అబ్బా బ్రహ్మాండమని భుజాలు ఎగరేస్తారు. మీ షుగర్ నియంత్రణ అసలు బాగా ఉన్నదా లేదా తెలుసుకోవాలంటే 3 నెలలకు ఒకసారి ఒక పరీక్ష ఉంది. ఆ పరీక్ష గురించి ఇంకా చాలామందికి అవగాహన లేదు. ఆ టెస్ట్ ల్యాబొరేటరీకి వెళ్ళి చేయించుకోవాలి. దాని పేరు HbA1c పరీక్ష. ఇది 7 కంటే తక్కువ ఉందా మీ షుగర్ నియంత్రణ బ్రహ్మాండం. కొంతమందికి మరి నోరు వెళ్ళబెట్టేలా 10, 11, 12 ఉంటుంది. అంటే షుగర్ నియంత్రణ లేనట్టే. ట్యాబ్లెట్లు సరిగా వాడరు, ఆహార నియమాలు సరిగా పాటించరు. వరెన్నము, గోధుమల వినియోగం వల్ల షుగర్ పెరిగిపోతుంది. అవి 2 మానేసి రాగి, జొన్న, సజ్జ, కొర్రలు, అరిగెలు, సామెలు, ఊదలు వాడండి. దీన్ని అన్నం వండుకోవచ్చు, జావ తాగచ్చు. ఇవన్నీ కలిపి ఒక పిండి తయారు చేసి దాంట్లో పులకాలు చేసుకుని తినచ్చు. HbA1cకి దాంపత్య జీవితానికి లింక్ ఉంది. ఎవరికైతే 11, 12, 10 ఉందో HbA1c, లైంగిక సామర్థ్యం పురుషుల్లో తగ్గిపోతుంది. మీరు మళ్ళీ 7కి తెచ్చుకున్నారా, ఏ మందులు అవసరం లేదు. ఈ వాట్సాప్ల్లోనూ లేదా యూట్యూబ్ల్లోనూ వ్యాపార ప్రకటనలు చూసి ఏయో పిచ్చి పిచ్చి మందులని వాడేస్తుంటారు. అసలు కారణం మీ షుగర్ నియంత్రణ సరిగా లేని కారణం వల్ల మీ పురుషాంగం మీకు సహకరించదు. అందువల్ల షుగర్ నియంత్రణ తప్పనిసరి. ఎవరికైనా అనుకోకుండా లైంగిక సామర్థ్యం తగ్గితే మీకు షుగర్ లేదు, షుగర్ పరీక్ష చేయించుకోండి. థైరాయిడ్ పరీక్ష కూడా T3, T4, TSH అనే పరీక్ష చేయించుకుని షుగరు నియంత్రణ లేనప్పుడు, థైరాయిడ్ లోపం ఉన్నప్పుడు లైంగిక సామర్థ్యం తగ్గుతుంది. కనుక యూట్యూబ్లో రకరకాల వ్యాపార ప్రకటనలు చూసి
అసలు కారణం, మూల కారణం తెలుసుకోకుండా షుగరు, థైరాయిడ్ లోపము అది పురుషుడికి శాపము లాంటిది. థైరాయిడ్ లోపం ఉంటే థైరాయిడ్ ట్యాబ్లెట్లు వేసుకోండి, మళ్ళీ మీ పవరు, శోభనం నాటి పవర్ మళ్ళీ వెనక్కి వస్తుంది. ఆ విధంగా భార్యాభర్తలు ఆనందంగా జీవించాలంటే మీ HbA1c 7 కంటే తక్కువ ఉండేలా చూసేది మెంతికూర. 2 స్థూలకాయము, భారీ కాయం నియంత్రించడానికి మెంతికూర బాగా ఉపయోగపడుతుంది. స్థూలకాయమును ప్రతి ఒక్కరూ కూడా మెడ ముందు భాగాన సీతాకోక చిలుక ఆకారంలో ఉండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేస్తుందా లేదా తెలుసుకోవాలి. రక్తంలో T3, T4, TSH అనే పరీక్ష చేస్తే థైరాయిడ్ గ్రంథి లోపం ఉంటే బయటపడుతుంది. థైరాయిడ్ ట్యాబ్లెట్ వాడితే బరువు తగ్గిపోతారు. థైరాయిడ్ లోపం వల్ల స్త్రీలకు నెలసరిలో సమస్యలు వస్తాయి. రక్తం ఎక్కువ అవటము, నొప్పి రావటం, బహిష్టు నొప్పి, రక్తం తక్కువ అవటము, పిల్లలు పుట్టకపోవటం. ఈ థైరాయిడ్ లోపం ఉంటే మగవారిలో వీర్యకణాల సమస్య కూడా వస్తుంది. వీర్యకణాల సంఖ్య తక్కువ, చలనం ఉండదు. కనుక నూతన వధూవరులు, దంపతులు పిల్లలు పుట్టలేదనుకునేవారు తప్పనిసరిగా థైరాయిడ్ పరీక్ష భార్యాభర్తలు ఇద్దరు కూడా చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక 3, ఈ మెంతికూర వాడితే చర్మ సౌందర్యం మెరుగుపడుతుంది. చర్మము కాంతివంతంగా నిగనిగలాడిపోతుంది, మెరిసిపోతుంది. ముఖం కళగా ఉంటుంది. ముఖంపై మొటిమలు, మచ్చలు రాకుండా ఉంటుంది. చర్మంపై పొక్కులు, గుల్లలు, గజ్జి, తామరను నివారిస్తుంది. వివాహము కాని యువతీ యువకులు మెంతికూర వాడితే మీ యొక్క అందం, మీ యొక్క గ్లామర్, అట్రాక్షన్, బ్యూటీ రెట్టింపు అవుతుంది. 4, శ్వాస సమస్యలకు చెక్ పెడుతుంది. గొంతు నొప్పి, గొంతు గరగర, గొంతు రాపిడి, ముక్కు దిబ్బడ, ముక్కు బ్లాకు, సైనస్ సమస్యలు, ఇస్సినోఫీలియా, ఉబ్బసం, ఆస్తమా లాంటి సమస్యలను చెక్ పెట్టే గుణం ఉన్నది మెంతికూరకి. 5, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేస్తుంది. శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ప్రవేశించకుండా నిరోధించి అంటువ్యాధులైన అతిసార వ్యాధి, గ్యాస్ట్రోఎంట్రైటిస్, వాంతులు, విరోచనాలు, కలరా, కామెర్లు, టైఫాయిడ్, టీబీ, క్షయ, న్యూమోనియా లాంటి అంటువ్యాధులు రాకుండా చేస్తుంది. కోవిడ్ సమయంలో మెంతికూర వాడిన వారికి కోవిడ్ రాకుండా సహకరించింది. ఇప్పుడు కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. మంకీ పాక్స్ అంటున్నారు. ఈ మంకీ పాక్స్ వైరస్ను కూడా తిప్పికొట్టగలిగిన సామర్థ్యం మెంతికూరకు ఉన్నది. ఇక 6, జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. అజీర్తిని నివారిస్తుంది. జీర్ణరసాలైన జఠరరసము, క్లోమరసము, పైత్యరసం యొక్క ఉత్పత్తిని పెంచి ఆ యొక్క జీర్ణ ప్రక్రియని వేగవంతం చేస్తుంది. మలబద్ధకము లేకుండా నివారిస్తుంది. 7, రక్తంలో చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, LDL కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాక్, గుండెపోటు రాకుండా చేస్తుంది. కోవిడ్ వచ్చి తగ్గిన వారికి, ముఖ్యంగా 2వ వేవ్లో కోవిడ్ వచ్చి తగ్గిన వారికి హార్ట్ అటాక్ వచ్చే గుణం ఎక్కువ. ముందుగానే గుండెపోటు, హార్ట్ అటాక్ను పసిగట్టాలంటే 3 పరీక్షలు ఉన్నాయి. 1 ECG, 2 2D ఎకో గుండెకు స్కానింగ్, 3 TMT ట్రెడ్మిల్ స్ట్రెస్ టెస్ట్. బెల్ట్ మీద నడిపిస్తారు, తర్వాత పరిగెత్తిస్తారు. కొంతమంది తెలివంతా మా సొంతం అనుకుని ECG పరీక్ష చేసుకుని బ్రహ్మాండం, నా గుండె గట్టిగా ఉందనుకుంటారు. ECG ఒక్కదాన్ని ఆధారంగా గుండెపోటు ఉన్నదా వస్తుందా చెప్పలేరు. కొంతమందికి మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి ఉంటుంది. TMT ట్రెడ్మిల్ చేయించుకోవటం వీలు కాదు. అటువంటి వారు ECG 2D ఎకోతో పరిమితం కావచ్చు. ఈ 2D ఎకో చూసిన తర్వాత, ట్రెడ్మిల్ చేసిన తర్వాత మీరు యాంజియోగ్రామ్ చేయించుకుంటే మంచిది అని గుండె డాక్టర్, కార్డియాలజిస్ట్ చెప్తే వెంటనే చేయించుకోండి.
గతంలో యాంజియోగ్రామ్ చేయాలంటే తొడ దగ్గర రక్తనాళంలో పొడిచేవారు. ఆ టెస్ట్ అయిపోయిన తర్వాత ఒక ఇసుక మూట అక్కడ పెట్టేవారు, తొడ మీద పెట్టేవారు. కాలు ఒక రోజంతా కదపొద్దు అనేవారు. ఇప్పుడు ఈ బాధలన్నీ లేవు. అసలు తొడ దగ్గర నుంచి చేయటమే మానేశారు. చక్కగా హాయిగా మణికట్టు దగ్గర రేడియల్ ధమని ద్వారా సాదాసీదా సిటీ స్కాన్ పరీక్ష ఎట్ట చేస్తున్నారు అటు చేసేస్తున్నారు. ఈ టెస్ట్ చేసిన తర్వాత గుండె బాగుంది, అంతా సవ్యంగా ఉందంటే 3 గంటల్లో ఇంటికి వెళ్ళిపోవటమే. లేదు ఏదైనా గుండెలో కరోనరీ ధమనులను ఉంటాయి, గుండె కండరాలకు రక్తం సరఫరా చేసే నాళాల్లో ఏదో బ్లాక్ ఉంది, అడ్డం ఉంది, అడ్డం తొలగిస్తారు, స్టెంట్ వేస్తారు. 1, 2, 3 ఎన్నైనా స్టెంట్లు వేయచ్చు. గతంలో ఒకే స్టెంట్ వేయాలనేవారు, ఇప్పుడు అట్ట లేదు, సిద్ధాంతం మారింది. 5, 6, 7 కూడా. ఈ రోజుల్లో ఆపరేషన్ లేకుండా అధిక సంఖ్యలో స్టెంట్లు వేసి చక్కటి చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి. మీకు ఎవరైనా బైపాస్ చేయించుకో అని చెప్తే మళ్ళీ వెళ్ళండి, ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, ఇంకో గుండె డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి ఆయన బైపాస్ అన్నాడు, స్టెంట్ల ద్వారా దీన్ని చేయించుకోవచ్చా అని మీరు 2వ డాక్టర్ దగ్గర అభిప్రాయం తీసుకోవటం మంచిది. కనుక కోవిడ్ 2వ వేవ్లో ఆక్సిజన్ తగ్గింది అంటే చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. మెంతి కూర తింటే మీ గుండెను కాపాడుతుంది. 8 వృద్ధాప్యంలో నడుస్తూ ఉండగానే కింద పడిపోతారు, దెబ్బ తగలకుండానే కింద పడిపోతారు. తుంటి ఎముక ఇరిగిపోతుంది. ఎముక పెళుసుదనం వల్ల అలా జరుగుతుంది. ఈ ఎముక పెళుసుదనం వల్ల మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, మెడ నొప్పి కూడా వస్తుంది. మెంతి కూర తింటే ఎముక గట్టి పడుతుంది, ఎముక పెళుసుదనాన్ని నివారిస్తుంది, సులువుగా ఎముకలు విరగవు, కండరాల నొప్పిని కూడా నివారిస్తుంది. ఇక 9 ఉత్తర భారతదేశం చలి ఎక్కువ ఉంటుంది. మనకి దక్షిణ భారతదేశంలో కూడా చలికాలంలో ఆ చలిని తట్టుకోవాలంటే మెంతి కూర తింటే చలిని తట్టుకోగలుగుతాం. బహుశా అందువల్లనేమో ఎక్కడికి వెళ్ళినా ఉత్తర భారతదేశంలో ఏ రెస్టారెంట్కి వెళ్ళినా మెంతి కూర ఉంటుంది. మెంతి కూర తింటే చలి వణుకుడు తక్కువ ఉంటుంది. హిమాలయ ప్రాంతాలలో కూడా మెంతి కూర వాడితే మీకు శాలువాలు, రగ్గులు, కోట్లు వాడకం కొంచెం తగ్గించుకోవచ్చు. ఇక్కడ విశాఖ మన్యంలోను, ఆదిలాబాద్లోను, తెలంగాణ రాష్ట్రంలో చలి విపరీతంగా ఉంటుంది. అలాంటి వారు ఆ సీజన్లో చలికాలంలో మెంతికూర వాడితే చలి నుంచి మనల్ని రక్షిస్తుంది. 10 మెంతికూర తింటే కేశ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది. వెంట్రుకలు నల్లగా, ఒత్తుగా, మహిళల్లో పొడుగాటి వెంట్రుకలు మీ సొంతం అవుతాయి. మగపిల్లల్లో కొంతమందికి ఈ వెంట్రుకలు రాలిపోతుంటాయి. పెళ్లి కాకముందే బట్టతలు వస్తుంది. బట్టతలు ఉన్న వాళ్ళని ఆడపిల్లలు నాకు వద్దంటారు. అందువల్ల ఆ బట్టతల రాకుండా నివారిస్తుంది. ఈ కేశ సౌందర్యం అనేది చాలా కీలకం. ఆ విధంగా మెంతి కూర వినియోగం వల్ల 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నా వాటన్నిటిలో కీలకమైనది షుగర్ వ్యాధి నియంత్రణ. కనుక వారంలో 2-3 రోజులు మెంతి కూర వాడితే మనకు బహుళ ప్రయోజనాలు ఉన్నాయి, 10 రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఈ కూర వాడటం శ్రేష్టం, శ్రేయస్కరం, ఆరోగ్యకరం, ఆనందదాయకం. మనల్ని హాస్పిటల్కి వెళ్లకుండా, డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా, మందుల షాపులో మందులు కొనకుండా చేసే కూర మెంతి కూర అని గమనించండి.